వెల్కమ్ బ్యాక్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టమాటా రైస్ చేయబోతున్నాము. అండ్ ఇది ఎంతో ఈజీగా టేస్టీగా 15 మినిట్స్లో ఎలా చేయాలో చూసేద్దామా. అండ్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ టేస్ట్ కోసం కాజు వేసుకోవాలి కొంచెం, ఇది ఆప్షనల్. అండ్ కొంచెం జీరా వేసుకోవాలి. ఇవి బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మిక్సీలో 2 టమాటాలు, యాలకులు, లవంగాలు, చెక్క వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా దాన్ని వేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో. ఇలా కుక్ అయిన తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు కుక్ అయ్యేంత వరకు ఉంచుకుందాం. చూసారు కదా టమాటాలు ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు కారం మీకు తగినంత వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసా 2. అవి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. చూసారు కదా మొత్తం కారం ఉప్పు అంతా పట్టి కుక్ అయింది, బాగా ఆయిల్ బయటకు వచ్చేసింది. దాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ కోసం. అడుగంటకుండా బాగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ పోసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్లో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చూసారు కదా ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి. నేను వచ్చేసి ముత్యాల రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవి 1 గంట పాటు నానబెట్టాను. వాటర్ తీసేసి నీట్గా మొత్తం వేసుకోవాలి. బియ్యం అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా అన్నానికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తగ్గింది చూసారు కదా. దాని తర్వాత టేస్ట్ కోసం కొంచెం పైన నెయ్యి వేసుకోండి. దాని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఇది ఏంటంటే డైరెక్ట్గా కుక్ చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఇలా దమ్ లాగా పెడితే చాలా బాగుంటుంది. అందుకని కింద ఒక పెనం పెట్టేసుకొని పైన లిడ్కి ఆ హోల్కి కొంచెం పేపర్ పెట్టేసుకోండి, లేదా నార్మల్ మూతున్నా సరిపోతుంది. బాగా బిర్యానీ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు రైతా చేసుకుందాం వచ్చేయండి. ఇలా నేను కప్లో రైతా తీసుకున్నాను. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా కోసుకోవాలి. మిర్చి కూడా వేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా రైతా అయిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. టమాటా రైస్లో రైతా చాలా బాగుంటుంది. చూసారు కదా 15 మినిట్స్ అయిపోయింది. రైస్ ఎంత బాగా కుక్ అయిందో చూసారు కదా. ఇంతే అండి, చాలా సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయింది. 15 మినిట్స్లో బిర్యానీ స్టైల్లో వచ్చింది కదా.
మీరు ట్రై చేయండి ఇలా తప్పకుండా. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది మొత్తమ్మకైతే సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను నేను. మా అత్తమ్మ టేస్ట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్.